క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పఠనంలో క్రీస్తు ప్రభు నన్ను అనుసరించేవారు తాము పూర్తిగా పరిత్యజించుకొని తమ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెనని క్రీస్తు ప్రభు మనందరినీ ఆహ్వానిస్తున్నారు. క్రీస్తు ప్రభుని అనుసరించటమే మన క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం. క్రీస్తును అనుసరించాలంటే మొట్టమొదటిగా సంపూర్ణ పరిత్యాగం చేసుకోవాలి. రెండవది సిలువను ఎత్తుకొని ప్రభును అనుసరించటం. పునీత పౌలు గారు చెప్పినట్లుగా, ఇక నేను కాదు జీవిస్తుంది, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అనే విధముగా మన జీవితం రూపాంతరం చెందాలి. అప్పుడే మనము క్రీస్తు ప్రభుని యొక్క అనుచరులుగా మన సిలువను ఎత్తుకొని మనము ప్రభు వెంట వెళ్ళగలము. క్రీస్తు ప్రభుని ఎంతోమంది అనుసరిస్తామని ముందుకు వచ్చారు, కానీ ఆ ఇబ్బందులకు కష్టాలకు వారు తిరిగి వెళ్ళిపోయారు. ఇక వారు ప్రభు దగ్గరకు రాలేకపోయారు. మరి క్రీస్తు ప్రభును అనుసరించాలంటే ఈ లోకపు ఆకర్షణలు, ఈ లోకపు యొక్క వ్యామోహాలను వదిలి ఆయనను సంపూర్ణంగా అనుసరించాలి. ఏ విధముగా అంటే, క్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చిత్త ప్రకారమే తన జీవితాన్ని సంపూర్ణ పరిత్యాగం చేసుకొని ఆ దేవాతి దేవునికి సమర్పించారు. అలాంటి పరిత్యాగం మనలో కూడా ఉండాలి. అప్పుడే మనము కూడా నిజమైన శిష్యులము కాగలుగుతాం. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రత్యేక బాధ్యతను ఒసగుతున్నారు. ప్రభువును అనుసరించుచు సిలువను మోయటం అంటే మన బాధ్యతలను పక్కకు పెట్టి మన బాధ్యతలను విస్మరించడం కాదు. ఆ బాధ్యతల ద్వారా మన సిలువను ఎత్తుకొని సంపూర్ణపరచడమే ప్రభువుని అనుసరించడంలో ఉన్న శిష్యుని యొక్క లక్షణం. క్రీస్తును అనుసరించిన వారు తమ బాధ్యతలన్నీ దేవుని మహిమ కొరకు చేస్తున్నాము అని భావించి ముందుకు సాగాలి. ఇక రెండవది, తన ప్రాణమును కాపాడజూచుకున్నవాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును దారబోయేవాడు దాన్ని రక్షించుకొను. ఈ జీవితం ప్రభు ఇచ్చినదే. మనలో ఉన్న ఊపిరి ఆ దేవాతి దేవుడు మనలో ఊదిన ఊపిరి. మనలో ఊదిన ఊపిరి ఆ పవిత్రాత్మయే. ఆ ఊపిరిని మనము ఈ లోక సంబంధమైనది చేయకుండా పరలోక రాజ్యానికి సంబంధించిన ఊపిరిగా మార్చుకోవాలి. ఏ విధముగా అంటే, క్రీస్తు కొరకు మన జీవితాన్ని వెచ్చించాలి. క్రీస్తు చూపించిన మార్గంలో నడవాలి. మన సిలువను ఎత్తుకొని ఎప్పుడైతే నడుస్తామో అప్పుడే మనము దేవునికి సంబంధించిన వారుగా జీవించగలుగుతాం. మనలో ఉన్న ప్రాణం ఈ లోక వ్యామోహాల చుట్టూ తిరిగినట్లయితే ఈ లోకంలోనే ముగిసిపోతుంది. ఒకవేళ ఆ పరలోక వస్తువులపై, ఆ పరలోక సంపదపై మన ఊపిరిని, మన శ్వాసను చూపిస్తే మనము పరలోక పౌరులుగా నిలిచిపోతాము. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభువును అనుసరించాలి అని మనలో ఒక ఆశను కల్పించమని ప్రార్థించుదాం. అనుసరించడం మాత్రమే కాదు, మనల్ని మనం పూర్తిగా పరిత్యజించుకొని మన సిలువను ఎత్తుకొని ప్రభువును అనుసరించుటకు కావలసిన శక్తిని, ధైర్యాన్ని దయచేయమని ప్రార్థించుదాం.